మిస్టర్ చికెన్, ఎవడు వీడు? ఏ పూజ, నువ్వెప్పుడొచ్చావు? నా గురించి తర్వాత, ఫస్ట్ ఎవడు వీడు? చంద్ర అని కొత్తగా పనిలో చేరాడు. పనిలో నుండి తీసేయండి, నాకు వీడు నచ్చలేదు. ఏమైంది? నన్ను ఆడపిల్ల అనుకున్నాడా, కోడి పిల్ల అనుకున్నాడా? నేనేం చేశాను? కోడిని అడ్డు పెట్టుకుని వేడి పుట్టించి ఏం తెలియనట్టు అడుగుతున్నావా? తెలియకుండా చేసావని చెప్పు, వదిలేస్తా. కానీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తే మాత్రం చంపుతా. సారీ అడిగావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకాసేపు ఉంటే కోళ్లతోనే రక్కించేసేలా ఉన్నాడు. లక్ష్మి, చికెన్ తిని తిని పందిరాయో. నువ్వు మాత్రం కోడిలానే ఉన్నావు. పోనీలే, అమ్మాయిలా ఉంది. పాపాలు చేసి చేసి కడుక్కోవడానికి గుడికెళ్ళారు. రావడానికి 1 మంత్ అవుతుంది. అప్పటి వరకు మీకు టార్చరే. ఎందుకే? నేను ఇక్కడే ఉంటాను కదా. టార్చర్ కాదమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే టార్చ్ వెలిగినట్టు ఉంటుంది. ఉండు, అమ్మకు కాల్ చేస్తా. హాయ్ అమ్మా. ఇదిగో లక్ష్మి. హాయ్ సుక్కు, ఎలా ఉన్నావు? సార్, పాపం సార్. కోసే ముందు ఆ దుర్గమాతని తలుచుకొని కోయి, పాపం పోతుంది. దుర్గామాత నాకు శక్తిని ఇవ్వమ్మా. రే, ఇక్కడ పని చేయాలంటే ప్రాణాలు తీయాలి, ప్రాణాలు తీయాలంటే ధైర్యం ఉండాలి. అది ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చేస్తాడులేవే. రే, 10 మంది సంతోషం కోసం ఒక ప్రాణం తీయడంలో తప్పులేదురా. కోసే. చేసేసాను సార్. అది నా ట్రైనింగ్ అంటే. చాలు చాలు, తినవే, తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది. కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్ర లేనట్టు ఇలా తయారైపోతాం. అందుకే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి. కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే, తిను. ఈ చేతో చంపి ఇదే చేతో ఎలా తింటా? మేడం, నాకు ఈ చికెన్ వద్దు. అబ్బో, ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్. మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. కళ. నేను ఇప్పటి వరకు ఒక చీమకి కూడా హాని చేయలేదు. ఫస్ట్ టైం మా అమ్మ కోసం, మా నాన్నని తీసుకెళ్ళడం కోసం నిన్ను చంపాల్సి వచ్చింది. నన్ను క్షమించు. మళ్ళీ ఇలాంటి పీడకల రాకుండా నువ్వే నాకు సాయం చేయాలి. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి. వీడిక్కడికి పని చేయడానికి వచ్చినట్లేడు, పడుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడిని లేరా.
మా లక్ష్మీ మంగమ్మ చెప్పులాలేవే ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాగరాజు సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి చెప్పేస్తా. ఆ, ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ కొంపదీసి వీడు మన లవ్ కడ్డురాడు కదా. వీడు యంగు నేను యంగు. వీడికంటే నేను బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరి వచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. చిక్కావ్. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వేజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి, రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం మన పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. ఊరగల కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీని తల్లి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నాకు తెలియదు సార్. తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? నేనేం చేయలేదు సార్. నేనంటే యూపీకి ఉచ్చా. రే బచ్చా, నువ్వు పని కోసం వచ్చినట్టు లేదు, వేరే ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఐ విల్ వాచ్ ఇట్. ఎక్కువ చేశాను, బాత్రూమ్ వచ్చేలా ఉంది. అమ్మా రే, దాకా నువ్వు ఇచ్చిన కోట్లకి డబ్బులు తీసుకోలేదు. తర్వాత చూసుకుందాం. అలా అయితే సండే వస్తుంది, ఒక 20 కోట్లు వేసి. కోళ్ళు కావాలా? కోళ్ళు అవును కావాలి. సూసైడ్ చేసుకునే కోళ్ళు కూడా హ్యాపీగా నీ షాప్కి వచ్చి బతికేస్తున్నాయి. ఫస్ట్ దీన్ని నమ్ము. తెలుసు. నెల రోజుల నుంచి ఇక్కడే వేలాడుతుంది. కోడి మొహంలా ఉంది, ఎవరు తీసుకోవట్లేదు. ఒరే రాహుల్, కాసేపు ఉంటే కోడి ముట్టి కడిగిస్తుంది రా బాబోయ్. ఇక్కడికి ఎందుకు వచ్చా? భజన్ ఏరియా, మనల్ని ఎవరు ఏమి చేయలేదు. ఏమైంది బేటా? వారు సుల్తాన్ ఏరియాకి వెళ్ళిపోయారన్నా. ఏమైంది? నిజాయితీగా న్యాయంగా ఉండడం చిన్నప్పటి నుంచి మీ దగ్గరే చూసి నేర్చుకున్నాను అబ్బాజా. ఇప్పుడు అవన్నీ తనలో నాకు కనిపిస్తున్నాయి. అందుకే హిందూ అని తెలిసినా ప్రేమించాను. మీరు నా మీద చూపించిన ప్రేమ నిజమైతే మా ప్రేమ నిజమని నమ్మి మీరిద్దరు మమ్మల్ని కలపండి అబ్బాజా, ప్లీజ్. ప్లీజ్ అండి. నువ్వు అల్లా పంపిన దీవెనమమ్మ. ఈ ప్రాణం నీ నవ్వు కోసమే ఉంది. నీకన్నా నాకు మతం ముఖ్యం కాదు. నువ్వు గురుదేవ్ ఫ్యామిలీనా? అవును, ఆయన మా మామయ్య. यह भगवान गुरुदेव ही है. అల్లా అచ్చా కరేగా. ఒక తండ్రిగా ఒక కూతురి ఇష్టాన్ని తీర్చలేకపోతున్నా. నన్ను క్షమించు. గురుదేవ్ని ఎదిరించే ధైర్యం ఆ దేవుడికే లేదు. జాగ్రత్త బేటా. ఏమంటున్నారండి?